హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక కస్టమర్ ఇచ్చారు. బ్లౌజ్ ఒక్కటే ఇచ్చారు స్టిచ్ చేయమని చెప్పి. ఆహ్, బ్లా ఈ బ్లౌజ్ అయితే బ్లూ కలర్‌లో కనిపిస్తుందండి ఇక్కడ వీడియోలో. కానీ ఇది గ్రీన్, బ్లూ కలిస్తే షేడ్ ఎలా ఉంటదో అలా ఉంటది. ఇది స్పేస్ సిల్క్ శారీ అనుకుంటా అండి. నేను దీనికి సింపుల్‌గా ఆహ్, పాట్ నెక్ పెట్టి దానికి కస్టమర్ ఏమన్నారంటే లేస్ సన్నంగా ఉన్న లేస్ వేయమని చెప్పారు. నేను ఈ లేస్ వేశాను. ఈ బ్లౌజ్‌కి బుటీస్ వచ్చాయండి. అక్కడక్కడ హ్యాండ్స్ మాత్రం హైలైట్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ మాత్రం చాలా వర్క్‌తో ఇచ్చారు. అసలు వీటికి హైలైట్ ఏంటంటే ఈ డోరీస్ అండి. కస్టమర్ అయితే రెడీమేడ్‌వి ఏమన్నా పెట్టమన్నారు. నాకు దొరకలేదండి. నేను ఇవి బ్లౌజ్ పీస్‌తోనే స్టిచ్ చేశాను. నేను ఈ పూసలు ఇవన్నీ నేనే స్టిచ్ చేశానండి ఓన్‌గా హ్యాండ్ తోటి. ఈ డోరీస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. బ్లౌజ్‌కి హైలైట్ అయితే ఈ డోరీసేనండి. హ్మ్. తర్వాత ఆహ్, థ్రెడ్ కూడా తను రెడీమేడ్‌దే వేయమని చెప్పారు. అందుకని సిల్వర్ థ్రెడ్ వేశానండి. ఇంకా హ్యాండ్స్‌కి కూడా బాగా హైలైట్ ఇచ్చాడనమాట. ఈ బుటీస్ ఒక బుటీ వచ్చేలాగా ఇచ్చి ఇక్కడ నేను చిన్న పర్ల్స్ స్టిచ్ చేశాను. వీటికి 2 హ్యాంగింగ్స్‌లా ఇచ్చానండి. ఇవైతే నేను వీటికి లోపల లైనింగ్ వేశాననమాట. లైనింగ్ వేయడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా వీటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే డోరీస్ నాకు కామెంట్ చేయండి. నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో పెడతాను. చాలా సింపుల్ అండి. ఈ పూసలు ఈ సిల్వర్ కలర్ పూసలు కూడా స్టిచ్ చేయడం వల్ల చాలా హైలైట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ.